హలో. హలో కార్తిక. ఎస్, మీరెవరు? ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. నీ దగ్గర స్క్రిప్ట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఐ హ్యావ్ ఏ స్క్రిప్ట్. దెన్ ఐ వాంట్ టు మీట్ యూ కార్తిక్ అండ్ వీ డిస్కస్ అబౌట్ స్క్రిప్ట్. ఓకే సార్, లొకేషన్? నేను లొకేషన్ షేర్ చేస్తా. హాయ్ కార్తిక్. హాయ్ విక్రమ్, స్టోరీ స్టార్ట్ చేయాలా? ఇప్పుడే కదా కలిసాం, కొంచెం టైం స్పెండ్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే. కార్తిక్, నీకు విశ్వ తెలుసా? అవును, వాడు నా ఫ్రెండే. పాపం మొన్న మేడపై నుంచి కింద పడి చనిపోయాడు. అవును, వాడు నా తమ్ముడే. ఓ, నైస్ టు మీట్ యూ. నేను పెద్ద అయ్యాక డిటెక్టివ్ అవ్వాలనుకున్నా, అది నా గోల్. కానీ నా తమ్ముడు చావు నన్ను ముందుగానే డిటెక్టివ్ చేసింది. నాకు అర్థం కాలే. అది సూసైడ్ కాదు, మర్డర్. సరే, నాకు పని ఉంది, మళ్ళీ వస్తా. ఎందుకు చంపావు? చెప్తా ఇలానే ఒక కాల్ వచ్చింది. హలో. సోదొద్దు, విశ్వం చంపై. రాంగ్ నంబర్, ఫోన్ పెట్టేయి. వీడేంట్రా ఒకటే దొబ్బుతున్నాడు. హలో. స్కూల్లో ఉన్న చెల్లి క్షేమంగా ఇంటికి రావాలంటే విశ్వని చంపై. రే 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 వాడు నా ఫ్రెండ్ రా. హలో హలో. ఏమ్రా కాల్ చేసి? ఏయ్, నాకు ఒకటి కాల్ చేసి చంపమని దొరికినాడు రా. టైం వేస్ట్ చేద్దురా, చాలా పని ఉన్నాయి, పోవాలి. నేను నమ్మను రా బాబు. కూర్చో. నేను నీకు ఏం చెప్పినా నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు? ఏయ్, ఎవర్రా నువ్వు? వీన్ని కూడా చంపేయి, లేకొచ్చి వచ్చేది నువ్వు నేను. ఇద్దరిని చంపితే డౌట్ వస్తుంది. ఈ విషయం బయటికి రాకుండా చూసిన బాధ్యత నీదే, లేకుంటే నాకు కొడకారి కత్తిరా. వద్దు, నేను చూసుకుంటా. అయితే ఇచ్చేసింది నువ్వు కాదు. నేను అప్పటికీ ట్రై చేస్తా కాపాడడానికి, కానీ
నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, రే వద్దురా కార్తిక్, ఈ విషయం ఎవరికైనా చెప్తే నా కాలు కింద కసా నలిగి చచ్చిపోతామని. ఇప్పుడు చూడు. కార్తీక్, కార్తిక్, ఎవర్రా నువ్వు? నీ అబ్బాయి ఇలా చేసినావు? నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? సరే కిందికి రా. మీరా నువ్వా? ఇంకోటి, చచ్చినోడు నా తమ్ముడు. చిన్నప్పుడే డ్రగ్స్కి అలవాటు పడ్డా, మార్చడానికి ప్రయత్నించాలి కదా. మెడపట్టుకో, బయటికి వెళ్ళేసి. గుర్తున్నానా? రే వాడు మన తమ్ముడు. అలా ఎలా చెల్లింపించిందిరా నీకు? మనకు కాదు, నీకు ఒక్కటే. మీరు ఇంట్లోంచి వెళ్ళకుండా ఫిక్స్ అయ్యా బ్రో. నా బ్రోస్ హ్యాపీగా ఉండకూడదండి. ఓ, బయటికి వెళ్తే మారుతా ఉంటాం. ఒకే ఒక్కడు ఇచ్చేసిన వాడిని చంపకుండా వదిలిపెట్టాను.